గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్పారు, రాయలసీమ వాసులు చెప్పారు, మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క హంద్రీనివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10-15 రోజులకి హంద్రీనివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం గాని క్షేత్రస్థాయిలో కూడా 2-3 సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే 2025 సంవత్సరంలోనే హంద్రీనివాకు నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఈ రోజు 3,890 కోట్ల రూపాయలు హంద్రీనివాకు పెట్టి ఈవేళ 8 లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి ఈవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి. మరి ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 3,890 కోట్లు పెట్టి 20 లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ హంద్రీనివా ద్వారా మరి వాళ్ళందరి యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతారని.